హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో అంగన్వాడీ పాలతో ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చేసి చూపించానండి. అదేంటా అనుకుంటున్నారా? గులాబ్ జామున్స్ అండి. మనం రెగ్యులర్ గా తినే గులాబ్ జామున్స్ కన్నా ఇలా పాలతో గులాబ్ జామున్స్ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో అయితే చేసి చూపిస్తాను. జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చినాయి అంటే చూసేయండి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది. సో ఇదే అండి అంగన్వాడీలో ఇచ్చిన పాలు. సో ఇది మా ఫ్రెండ్ వాళ్ళకి ఇస్తారండి. సో వాళ్ళ పాప తాగట్లేదంట ఈ పాలు అనేవి. సో వేస్ట్ అయిపోతాయి కదా, నువ్వు ఏదైనా రెసిపీ చేసి చూపించు అని చెప్పి అయితే నాకు ఈ పాలు ఇచ్చింది. సో నేనైతే ఇప్పుడు 1 లీటర్ పాలతో అయితే ఈ గులాబ్ జామున్స్ ఎలా చేసుకోవాలో అయితే చేసి చూపించానండి. చాలా పర్ఫెక్ట్ అండి. ఎవరైనా చాలా ఈజీగా చేయొచ్చు. టిప్స్ తో పాటు చేయాలండి, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి. చూసేయండి. నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉండే కళాయి పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ పాలని బాగా మరిగించి కోవా చేయాలండి, పచ్చి కోవా. సో అందుకోసం మందంగా ఉండే కళాయి పెట్టుకోండి. సో కళాయి అలా హీట్ అవుతున్నప్పుడే దాంట్లో పాలు అనేది కట్ చేసేసుకొని అలా 1 లీటర్ పాలన్నా లేకపోతే 1/2 లీటర్ అన్నా మీ దగ్గర ఉండే క్వాంటిటీకి తగ్గట్టు ట్రై చేయండి. నేనైతే 1 లీటర్ పాలతో అయితే చేస్తున్నానండి. పాలు అయితే మొత్తం అలా ఉంచేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టుకుని పాలని మంచిగా మరిగించుకోవాలండి. పక్కకు వెళ్లకుండా అలా దగ్గరుండే తిప్పుకుంటూ చేసుకోవడం వల్ల పాలు అనేవి ఎక్కడ మాడిపోకుండా ఉంటాయండి. సో మీగడ అనేది కడుతూ ఉంటుంది కదండి పాలు కాగేటప్పుడు. సో ఆ మీగడని ఇలా తీసుకుంటూ సైడ్స్ అలా మొత్తం లాక్కుంటూ అయితే మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, అలా కొంచెం మనకి ఇక్కడే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మిగతాదంతా చాలా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ చేస్తే మీరే అనుకుంటారు ఇంత టేస్టీగా వస్తుందా ఈ పాలతో అని చెప్పి. ఎందుకంటే ఈ పాలల్లో చాలా పోషకాలు ఉంటాయి కదండి. సో ఇలా హెల్దీగా అయితే ఇలా స్వీట్ చేసి పెట్టండి. మీ ఇంట్లో కనుక ఈ పాలు కనుక అవైలబుల్ గా ఉంటే, మీరు కనుక ఈ పాలు లేకపోతే నార్మల్ పాలతో కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. బట్ ఈ పాలతో చేసి చూపిస్తున్నాను, చాలా మందికి యూస్ఫుల్ గా ఉంటుందేమో అని చెప్పి. అలా కొంచెం దగ్గర పడిపోయింది చూసారండి. ఒక 15 మినిట్స్ కి అలా కొంచెం దగ్గర పడి బబుల్స్ వస్తున్నప్పుడు దాంట్లో ఒక 1 స్పూన్ గీ వేయటం వల్ల మనకి ఎక్కడ అడుగంటకుండా ఉంటుంది, అంటే కొంచెం ఆడకుండా అలా ఉంటుంది. సో అందుకే అక్కడ గీ యాడ్ చేశాను. సో గీ వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా దగ్గర పడే వరకు అయితే తిప్పుకుంటూ ఉండాలండి. సో వీడియోలో చూపించినంత ఈజీగా ఏం దగ్గర పడదండి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. సో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ చేసుకున్నారంటే మనకి టేస్టీ యమ్మీ గులాబ్ జామున్స్ అనేవి వచ్చేస్తాయి. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయచ్చండి. అలా కొంచెం దగ్గర పడిపోయింది కదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ ఒక 2 స్పూన్స్ ఏమో షుగర్ వేసుకోండి. వేసుకోపోయినా పర్లేదు, ఎందుకంటే తర్వాత షుగర్ సిరప్ లో వేస్తాము. బట్ లోపలకు కూడా కొంచెం గులాబ్ జామున్స్ కి కొంచెం స్వీట్ ఉండాలని చెప్పి నేనైతే అక్కడ 2 స్పూన్స్ వేసాను. ఎందుకంటే ఇది ఎక్కువ చేస్తుంది పిల్లల కోసం అండి. సో పిల్లలకి ఇద్దామని చెప్పి నేను చేస్తున్నాను. సో కొంచెం షుగర్ ఉంటే ఇష్టపడతారు కదండి. సో బెల్లం అయితే అసలు యాడ్ చేయకండి, బెల్లం వేస్తే మళ్ళీ ఫ్లేవర్ మాడిపోతుంది. సో ఎప్పుడో ఒకసారి కాబట్టి కొంచెం ఇలా ట్రై చేయండి పిల్లలకి ఇవ్వడానికి. సో హెల్తీగా కూడా చేసినట్టు అనిపిస్తుంది. పాలు కనుక తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం. సో అలా షుగర్ కూడా వేసిన తర్వాత కొంచెం అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. మనకైతే ఇంకా కోవా రెడీ అయినట్టు అర్థమవుతుంది కదండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని అలా కూల్ చేసుకోవాలండి. కూల్ అయిన తర్వాత దీంట్లో వేసే పదార్థాలు కరెక్ట్ గా చూడండి. ఇక్కడ దీంట్లో ఏం చేయాలంటే, అంటే మీ కోవాకు తగ్గట్టు, అంటే మీరు తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు మైదా అనేది వేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, మైదా అనేది అసలు ఎక్కువ వేయకండి, మళ్ళీ గులాబ్ జామున్స్ అనేవి గట్టిగా వస్తాయి. నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశాను ఇది, అందుకోసమే చెప్తున్నాను. సో మైదా అనేది తక్కువ వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 1 లీటర్కి ఒక 3 స్పూన్స్ మైదా వేసుకొని, ఒక పించ్ అయితే నేను బేకింగ్ సోడా వేసుకున్నానండి, ఒక పించ్ ఏమో సాల్ట్ వేసుకున్నాను అక్కడ. సో అర్థమైంది కదండి, మైదా, బేకింగ్ సోడా అండ్ సాల్ట్ ఒకటే వేసాను నేను దీంట్లో. ఇప్పుడు ఏం చేయాలంటే పిండిని బాగా గట్టిగా కలపకుండా స్మూత్ గా, చాలా సున్నితంగా ఇక్కడ అనేది కలుపుకోవాలి. అప్పుడే మన గులాబ్ జామున్ సాఫ్ట్ గా ఫ్లఫీగా వస్తాయి. సో ఎలా పడితే అలా కలుపుకోకూడదండి, కొంచెం నిదానంగా అలా వీడియోలో చూపిస్తున్నట్టు వేళ్లతోనే మనం మసాజ్ చేసినట్టు చేయాలి. అంటే చపాతీ పిండి కలుపుతాం కదండి గట్టిగా, అలా కాకుండా పూరి పిండికి కొంచెం లైట్ గా ప్రెస్ చేసినట్టు కలుపుతాం కదా, అలా అయితే చేయాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా అరిచేయితో ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవడం వల్ల గులాబ్ జామున్ సాఫ్ట్ గా జ్యూసీగా వస్తాయండి. మళ్ళీ చెప్తున్నానండి, మైదా అనేది అసలు ఎక్కువ వేయకండి, చాలా గట్టిగా వస్తాయి మైదా వేసినట్టయితే. ఎందుకంటే ఇది నేను చాలా సార్లు ట్రై చేసి పర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. చాలా సార్లు అయితే కుదరలేదండి, ఇలా చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా వచ్చినాయి. మైదా పిండి అనేది నేను చాలా సార్లు ఎక్కువ వేసాను, కొన్నిసార్లు మరీ తక్కువ వేయటం వల్ల సరిగ్గా రాలేదు, కొన్నిసార్లు పగిలిపోయినాయి కూడా. బట్ ఇలా వేసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వచ్చినాయండి. సో ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇది ఒక్కటి గమనించుకోండి చాలు. సో అలా అయితే మనకి ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలండి, మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్ గా. అలా బాల్ లాగా తయారు చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు అది ఎమ్మటే చేసేసుకోవచ్చండి, నానవసరం లేదు. సో అలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ గా గులాబ్ జామున్స్ లాగా చేసుకునే కన్నా ఇలా కొంచెం సిలిండ్రికల్ షేప్ లో చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు మనకి బయట షాప్స్ లో కాలా జామున్స్ అమ్ముతారు కదండి. సో అలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది తినడానికి కూడా, ఎప్పుడు తినే గులాబ్ జామున్స్ కాకుండా. టేస్ట్ అయితే అసలు ఎక్కడ తగ్గదండి, ఇంకా ఇవి చెప్పాలంటే ఇవే ఇంకా టేస్టీగా ఉన్నాయి. అలా
సిలిండ్రికల్ షేప్ లో చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నట్టయితే కొంచెం తడి క్లాత్ ని తీసుకొని కొంచెం వాటి మీద వేసుకుంటూ చేసుకుంటూ అప్పుడు ఎక్కడ ఆ బాల్స్ అనేవి ఎండిపోకుండా ఉంటాయండి, అంటే డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు రౌండ్ బౌల్ ఒకటి తీసుకోవాలండి. ఆ బౌల్లో 1 లీటర్ నేను పాలతో చేశాను కాబట్టి నేను 1/2 కిలో పంచదార అయితే వేసానండి. అంటే వీడియోలో చూపిస్తున్నట్టు గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్ తో 1.5 గ్లాస్ షుగర్ వేసాను అండ్ 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. మీకు గనుక షుగర్ సిరప్ ఎక్కువ వద్దు అనుకుంటే మీ ఇంట్లో వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టు షుగర్ అనేది వాటర్ అనేది మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఎప్పుడన్నా మీరు షుగర్ ఎంత వేస్తారో వాటర్ కూడా అంతే వేసుకోవాలండి. నేనైతే వేసుకున్న కొలతలతో అయితే నేను చూపించాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని అది కొంచెం మరి పాకం ఏం అవసరం లేదండి, జస్ట్ కొంచెం మన గులాబ్ జామున్స్ కి కొంచెం జిగురుగా చేస్తాం కదా, వాటర్ అనేది జిగురుగా వచ్చే వరకు కొంచెం స్టిక్కీగా వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది. దాంట్లోనే మీకు నచ్చినట్టయితే కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేసుకోండి. నేనైతే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని కొంచెం అయితే అలా మరిగిస్తున్నాను. జస్ట్ ఒక 10 మినిట్స్ మరిగిస్తే సరిపోతుందండి. మనకి అలా మరిగిపోయిన తర్వాత అంటే పంచదార అనేది కరిగిపోయిన తర్వాత అలా చూస్తే అయితే మనకి వాటర్ అనేది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. అలా స్టిక్కీగా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పైన మూత పెట్టేసుకోవడమే అండి. యాక్చువల్ గా షుగర్ సిరప్ అనేది జామున్స్ వేపిన తర్వాత కూడా చేసుకోవచ్చు అండి, బట్ నేను ముందే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ ఇంకో బాండీ అయితే పెట్టుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు జామున్స్ అనేవి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదండి, కొంచెం లైట్ గా హీట్ అయితే సరిపోతుంది. అలా లైట్ గా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని జామున్స్ అనేవి ఒక్కొక్కటి వేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవడమే అండి. నార్మల్ జామున్స్ ఏంటంటే మనం వేసిన తర్వాత కొంచెం టైం కి కలర్ అనేది మారిపోతాయి కదా, సో ఇవి అంత టైం పట్టదండి. సో ఈజీగానే ఫ్రై అయిపోయి పైకి వస్తాయి, ఎందుకంటే మనం కోవాతో చేసాం కదా, సో అందుకోసం అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే ఫ్రై చేసుకోవాలండి. అలా గులాబ్ జామున్స్ వేసిన తర్వాత ఎమ్మటే కదిపేయకుండా ఒక 2 సెకండ్స్ తర్వాత అలా వీడియోలో చూపించాను కదండి, అలా కొంచెం పైకి అలా లెగుస్తున్నప్పుడు కొంచెం గంట పెట్టి అలా ఒక్కొక్కటి అలా జస్ట్ ఇలా కదిపేస్తే మనకి ఈజీగా పైకి వచ్చేస్తాయి. అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా ఈజీగానే అయిపోతుంది ఇక్కడ నుంచి ప్రాసెస్ అయితే. ఒకసారి నేను చెప్పినట్టు ఈ గులాబ్ జామున్స్ అయితే ట్రై చేయండి పాలతో పాటు, చాలా చాలా యమ్మీగా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. కొంచెం డిఫరెంట్ గానే ఉంటుందండి ఫ్లేవర్ అనేది. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వాయి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, సెకండ్ వాయి చాలా ఈజీగా అయిపోతాయి. అలా అయితే ఒక్కొక్కటి అయితే వేపేసుకున్నాను. ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని జాగ్రత్తగా అయితే కాల్చుకోవాలి. ఎలా పడితే అలా తిప్పుకుంటే కూడా ఇక్కడ మళ్ళీ గులాబ్ జామున్స్ అనేవి కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. చూసారండి మంచి కలర్ వచ్చినాయో. దగ్గరుండే వేపుకోండి, అప్పుడే మనకి ఎక్కడ మాడకుండా కొంచెం అన్ఈవెన్ గా ఫ్రై అవ్వకుండా ఉంటాయి. ఇలా అయితే దగ్గరుండే వేపుకోవడం వల్ల చూసారండి మొత్తం బాల్స్ అనేవి ఈవెన్ గా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. అలా కలిపేసేసుకొని ఇంకా అలా మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవడమే అండి. తీసేసుకొని ఇంకా షుగర్ సిరప్ లో వేసేసుకోవడమే. మనం ఏంటంటే నార్మల్ గులాబ్ జామున్స్ కి ఏంటంటే డైరెక్ట్ గా షుగర్ సిరప్ లో వేసేసి అంటే ఉడికించకుండా చేస్తాం కదా, బట్ ఈ గులాబ్ జామున్స్ ఏంటంటే మొత్తం అలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా షుగర్ సిరప్ అనేది చేసి పెట్టుకున్నాం కదండి, ఆ షుగర్ సిరప్ అనేది కొంచెం అలా హీట్ చేసుకోండి. నార్మల్ గానే హీట్ అయ్యే ఉంది, సో ఎక్కువ టైం పట్టలేదండి నాకు వేగటానికి. సో హీట్ అయ్యే ఉంది, బట్ ఇంకొంచెం హీట్ చేసుకోవాలన్నాను. హీట్ చేసేసుకొని కొంచెం అలా హీట్ అయిన తర్వాత గులాబ్ జామున్స్ అనేది వేసుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ కొంచెం దాంట్లో మరిగించాలండి. అంటే కొంచెం బాగా సిరప్ అనేది జామున్స్ కి పట్టించాలి. అలా పట్టించుకుంటూ అయితే ఒకసారి అలా తిప్పుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అన్నా ఇలా చేసుకోండి, అప్పుడు చాలా చాలా జ్యూసీగా వస్తాయండి. అలా వేసి అమ్మటే స్టవ్ అయితే ఆఫ్ చేయకండి, కొంచెం అయితే అలా మరిగించుకోండి ఆ షుగర్ సిరప్ లో. మీకు ఎక్కడ పాకం అనేది గట్టిపడదండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఇలా చేసుకుంటే కూడా. అలా అయితే మంచిగా అయితే బాయిల్ చేస్తున్నాను హై ఫ్లేమ్ లో పెట్టుకొని 5 మినిట్స్ అండి అంతే. అలా బాగా బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత 1 అవర్ తర్వాత అయినా మీ టైంకి తగ్గట్టు, నేనైతే ఒక 1/2 అవర్కే తీసి చూపిస్తున్నానండి మీకు చూపించాలని చెప్పి. అలా 1/2 అవర్ తర్వాత అయితే చూపిస్తున్నాను. చూసారా అండి ఎంత యమ్మీగా జ్యూసీగా కనిపిస్తున్నాయి గులాబ్ జామున్స్ అనేవి. సో ఈ మొత్తం ఏంటంటే ఒక బౌల్లో వేసుకుంటున్నాను తమ్నేల్ కోసం. అలా నేను పిల్లల కోసం కాబట్టి కొంచెం సిరప్ ఎక్కువతో చేశానండి, ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప సిరప్ ఎక్కువ కావాలని చెప్పి ముందే చెప్పింది. సో అందుకోసం సిరప్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా మెజర్మెంట్స్ తో చేసుకోండి, పర్ఫెక్ట్ గా వస్తాయి. చెప్పాను కదండి షుగర్ అండ్ వాటర్ అనేది మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోవచ్చు, బట్ షుగర్ ఎంత వేస్తారో వాటర్ కూడా అంతే వేసుకోవాలి. అలా అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోండి నచ్చినట్టయితే. యాక్చువల్ గా డ్రై ఫ్రూట్స్ అయితే అవసరం లేదు, బట్ నేను వీడియో కోసం అయితే జస్ట్ కొంచెం జీడిపప్పు అయితే పైన అలా చల్లుకున్నాను అంతే.
ఎందుకంటే మళ్ళీ అవి వేస్తూ కూడా పిల్లలు చాలా మంది తినరు కదండి. బట్ ఇష్టంగా తినే వాళ్ళు మాత్రం అలా డ్రై ఫ్రూట్స్ చల్లించి పిల్లలకి ఇవ్వండి. హెల్దీగా గులాబ్ జామున్స్ అయితే రెడీ అయిపోయినాయండి. నిజంగా చెప్తున్నానండి, చాలా చాలా జ్యూసీగా పర్ఫెక్ట్ గా వచ్చినాయి ఇలా చేసుకుంటే. ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు ఇలా అంగన్వాడీ పాలతో అయితే ఇలా గులాబ్ జామున్స్ అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.